నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు అందుతుంది. అదేంటంటే TV9 లోగో రవిప్రకాష్ చేతిలోకి వెళ్ళబోతుందా? అవుననే సమాధానం చెప్పుకోవాలి. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇక వీడియోలోకి వెళ్తే, మీ అందరికీ తెలుసు, మీడియా సంస్థల్లో చాలా ఎక్కువ పేరు పొందినటువంటి సంస్థ ఏదైనా ఉందా అంటే అది TV9. మీ అందరికీ తెలుసు, TV9 అనే పేరు మనకు తెలియగానే మొట్టమొదటగా గుర్తు వచ్చే పేరు రవిప్రకాష్. ఇప్పుడు ఈ TV9 గురించి నేను ఎందుకు ప్రస్తావించబోతున్నానంటే, TV9 లోగో రవిప్రకాష్ చేతిలోకి వెళ్ళబోతుందనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. TV9 లోగో ఓనర్షిప్ పై ఢిల్లీ హైకోర్టు నోటీసులు. రవిప్రకాష్తో ఒప్పందాన్ని ఉల్లంఘించినటువంటి ABCL సంస్థ. అంతేకాకుండా ఒప్పందం ప్రకారం 168 కోట్లు రవిప్రకాష్కు బాకీ పడ్డ మైహోం రామేశ్వరరావు. 168 కోట్లు చెల్లింపుపై ఈరోజు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. 168 కోట్ల రూపాయల చెల్లింపుతో పాటు 2021 నుంచి TV9 లోగో హక్కులు రవిప్రకాష్ పేరుకు మారాయన్న హైకోర్టు. TV9 లోగో రవిప్రకాష్కు ఎప్పుడు అప్పగిస్తారో తెలియచేయాలని నోటీసుతో కోరినటువంటి ఢిల్లీ హైకోర్టు మార్చి 16వ తేదీ లోపు పై అంశాలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించినటువంటి ఢిల్లీ హైకోర్టు. అంతేకాకుండా 2004లో ప్రారంభమైనటువంటి TV9కు తొలి డైరెక్టర్గా, తొలి చైర్మన్గా, CEOగా ఉన్నటువంటి రవిప్రకాష్ 15 సంవత్సరాలు TV9 చైర్మన్గా పనిచేసి ఆ లోగో హక్కులు ABCL సంస్థకు ఇచ్చినటువంటి రవిప్రకాష్. TV9 నెట్వర్క్లో 4% రెవెన్యూ రవిప్రకాష్కి చెందుతుంది. TV9 నెట్వర్క్లో ప్రస్తుతం 60% మైహోం రామేశ్వరరావుతో పాటు రామేశ్వరరావు చేతిలో కొంత, 20% మెగా కృష్ణారెడ్డి చేతిలో, మిగిలినది రవిప్రకాష్ చేతిలో ఆధీనంలో ఉంది. మీ అందరికీ తెలుసు, TV9 అనగానే రవిప్రకాష్ పేరు గుర్తొస్తుంది. ఇప్పుడు రవిప్రకాష్ TV9 వదిలేసేసి RTV సంస్థకి ఆయనే చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. సో త్వరలో TV9 లోగో రవిప్రకాష్ చేతిలోకి వెళ్ళబోతుందా అంటే వెళ్ళబోతుందని స్పష్టంగా మనకు ఢిల్లీ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల ద్వారా మనకు అర్థమవుతుంది. సో దీనిపైన పూర్తి వివరాలు తెలియాలంటే రవిప్రకాష్ గారు స్పందించాలి, TV9 ప్రస్తుత యాజమాన్యం స్పందించాలి. దీనిపై మరింత సమాచారం రావాలంటే ప్రస్తుత TV9 చైర్మన్ గారు స్పందించాలి, లేదంటే CEO స్పందించాలి, లేదంటే ప్రస్తుత TV9 డైరెక్టర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించాలి. అదేవిధంగా RTV యాజమాన్య హక్కులుగా ఉన్నటువంటి రవిప్రకాష్ కూడా స్పందిస్తే గానీ దీనిపైన ఒక క్లారిటీ అయితే మనకి తెలియదు. సో చూద్దాం, TV9 మరలా రవిప్రకాష్ చేతిలోకి వెళ్తుందా, లేదంటే RTV సంస్థ యజమానిగానే రవిప్రకాష్ వ్యవహరిస్తారా అనేది చూడాలంటే ఒక కొద్ది రోజుల్లో మనకు ఒక స్పష్టమైన క్లారిటీ అయితే వస్తుంది.